హలో గాయ్స్, దిస్ సెషన్ ఈజ్ ఫర్ 10th క్లాస్ అండి. మ్యాప్ పాయింటింగ్ ఇప్పుడు చెప్పే మ్యాప్ పాయింటింగ్ 100% పక్కా మీకు 8 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. సో జాగ్రత్తగా లిజన్ కేర్ఫుల్లీ. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్. ఖచ్చితంగా నేను చెప్పే వీడియో కానీ మీరు ఫాలో అయితే మీకు 8 మార్క్స్ పక్కా మీ చేతిలో ఉన్నట్టే. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉందో చూడండి. ఇండియా పైన ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ వచ్చి పాకిస్తాన్, నెక్స్ట్ పంజాబ్, ఇక్కడ పంజాబ్, నెక్స్ట్ ఇక్కడ లదాఖ్, నెక్స్ట్ న్యూఢిల్లీ చూసుకోండి, కరెక్ట్గా ఈ సెంటర్లో ఉంటుంది. ఇది న్యూఢిల్లీ. నెక్స్ట్ చైనా, నేపాల్, సిక్కిం చూడండి, ఇండియా పైన ఇలాగ ఉంటుంది కదా, చూడండి టాప్ ఇలాగ ఉంటుంది. ఇది సిక్కిం అనమాట, గుర్తుపెట్టుకోండి. సిక్కిం దగ్గర అదర్ కంట్రీ ఏంటంటే భూటాన్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ పైన వచ్చి అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మణిపూరు, నెక్స్ట్ మణిపూరు డౌన్ ఇక్కడ చూసారా, ఇది మయన్మార్ అనమాట. నెక్స్ట్ ఇది వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది, ఓకేనా. బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ కోల్కతా, ఇది వచ్చి పారాదీప్ పోర్ట్, ఇక్కడ చిల్కా లేక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ చిల్కా లేక్. ఇది వచ్చి మహానది రివర్ చూసుకోండి, మహానది రివర్ ఒరిస్సా దగ్గర ఉంటుంది. అలాగే చిల్కా లేక్ కూడా ఒడిస్సా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ జంషెద్పూర్ చూడండి, ఇక్కడ జంషెద్పూర్ అనమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ బీహార్ ఉంటుంది అనమాట. చూడండి జాగ్రత్త, ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ బీహార్ ఉంటుంది. నెక్స్ట్ మాల్వా ప్లాట్యూ, ఇది మాల్వా ప్లాట్యూ, ఇది రాజస్థాన్ దగ్గర ఎక్కడ ఉందంటే థర్డ్ డిజిట్ అండి. చూడండి, థర్డ్ డిజిట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. చూడండి, ఇది థర్డ్ డిజిట్ ఇక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్ లొకేషను. ఏ స్టేట్ అంటే రాజస్థాన్. నెక్స్ట్ వచ్చి నర్మదా రివర్, చూడండి ఇక్కడ నుంచి ఇలాగ ఫ్లో అయ్యేది నర్మదా రివర్. మధ్యప్రదేశ్ మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా దీన్ని మధ్యప్రదేశ్ అంటాం. నెక్స్ట్ మహారాష్ట్ర, ముంబై చూడండి, సీ కోస్ట్ కాబట్టి సీ దగ్గరగా ఉంటుంది, కోస్ట్ దగ్గరగా. సో సీ దగ్గర, అరేబియన్ సీ దగ్గర కాబట్టి ఇక్కడ ముంబై. నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ ముంబై డౌన్ పూణే అండి, కొద్దిగా డౌన్ వచ్చి పూణే. నెక్స్ట్ సికింద్రాబాద్, హైదరాబాద్ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఈ ఎడ్జ్లో కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఇదేంటంటే హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్. నెక్స్ట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అండి అమరావతి. చూడండి ఇక్కడ ఇలాగ డౌన్లో ఉంటుంది చూసారా, దీని కొద్దిగా ఆపోజిట్లో అమరావతి ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడు చూసారు కదా, తమిళనాడు ఇక్కడ సాలెం అండి. నెక్స్ట్ కేరళ, గోవా, నెక్స్ట్ శ్రీలంక. ఇవి వచ్చి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. చూడండి, ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ వచ్చి చూడండి, ఇండస్ రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండస్ రివర్ ఇదంతా కూడా ఇండస్ రివర్. నెక్స్ట్ శ్రీనగర్ ఇక్కడ ఉంటుంది, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే డౌన్ బాక్రానంగల్ అనమాట. బాక్రానంగల్ డ్యామ్ ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్. నెక్స్ట్ తేహ్రీ డ్యామ్, ఇది ఉత్తరాఖండ్ అనమాట. సో తేహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఉత్తరాఖండ్. విచ్ స్టేట్? ఉత్తరాఖండ్. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్, ఇది ఉత్తరాఖండ్. ఈ పక్కన ఇక్కడ తెహ్రీ డ్యామ్ ఉంటుంది, ఇది నోయిడా. నెక్స్ట్ వారణాసి యూపీలో ఉంటుంది. నెక్స్ట్ బీహార్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి బీహార్. అయితే ఇది చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండస్ రివర్, ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అయ్యేది ఇండస్ రివర్, ఇక్కడ నుంచి ఇలాగ ఫ్లో అయ్యేది గంగా రివర్ అనమాట. గంగా రివరు ఎంటర్ ఇంటూ బంగ్లాదేశ్, ఫైనల్లీ ఇట్ మెర్జ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ అనమాట. అయితే ఈ గంగా రివర్కి బంగ్లాదేశ్లో పద్మ అని అంటారండి, చూసుకోండి. సో ఫైనల్గా బంగ్లాదేశ్కి ఎంటర్ అవుతూ ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయిపోతుంది. ఇది గంగా రివర్. ఇది ఆరవలి మౌంటైన్స్, రాజస్థాన్లో ఉంటుందండి ఆరవలి మౌంటైన్స్, ఇది చూసుకోండి ఆరవలి మౌంటైన్స్. నెక్స్ట్ ఇది కాండ్లా పోర్ట్ అండి, కాండ్లా పోర్ట్ సీ కోస్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి పోర్ట్ అండి, ఇది కాండ్లా పోర్ట్. గాంధీనగర్ గుజరాత్ క్యాపిటల్. ఇండోర్ మధ్యప్రదేశ్, ఇండోరు. అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ చూసుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్, సర్దార్ సరోవర్ డ్యామ్. అలాగే చోటా నాగ్పూర్ ప్లాట్యూ చూసుకోండి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. అలాగే వెస్ట్ బెంగాల్, కోల్కతా ఎక్కడ ఉంటుందో ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేశాను. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి, భువనేశ్వర్ ఇక్కడ ఏముంటుంది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, చిల్కా లేక్. సో చిల్కా లేక్ కొద్దిగా పక్కన ఉండేది ఏంటంటే భువనేశ్వర్. నెక్స్ట్ గోదావరి రివర్, ఆంధ్రప్రదేశ్. మీరు ఇక్కడ చూడండి, గోదావరికి కృష్ణకి ఈజీగా చూడండి ఇలాగ మ్యాప్ ఉంది కదా, ఈ ఎడ్జ్ పాయింట్లు ఏమంటే ఏ రివర్ ఉంటుందంటే గోదావరి అన్న. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ గోదావరి. అలాగే
ఇక్కడ ఈ సైడ్ ఎలాగుంటుంది చూసారా, మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ మెర్జ్ అయింది ఏంటంటే కృష్ణా రివర్. ఇది పైన లొకేషన్ ఉంటుంది, ఇది గోదావరి, ఇక్కడ వచ్చి కృష్ణా రివర్ ఆంధ్రప్రదేశ్. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా ఉంది చూసారా, ఇదంతా కూడా ఏంటంటే డెక్కన్ ప్లాట్యూ అనమాట. విచ్ ప్లాట్యూ అంటే డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ ఇది అరేబియన్ సీ, మీకు అందరికీ తెలిసింది. ఇది విశాఖపట్నం, కొద్దిగా ఇక్కడ గోదావరి, ఇక్కడ పైన విశాఖపట్నం. ఇది బే ఆఫ్ బెంగాల్ తెలిసిందే. చెన్నై కూడా కోస్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి చెన్నై, నెల్లూరు కింద డౌన్ ఉంటుందండి చెన్నై, గుర్తుపెట్టుకోండి. ఇలా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన ఇండియా మ్యాప్, ఇక్కడ పక్కన చెన్నై ఉంటుంది, బెంగళూరు అనమాట. ఇది ఇక్కడ బెంగళూరు, ఇక్కడ మైసూరు, ఇవన్నీ కూడా ఏంటంటే లక్షద్వీప్ ఐలాండ్స్. తిరువనంతపురం చూసుకోండి, ఎగ్జాక్ట్ డౌన్లో ఇక్కడ ఉండేది ఏంటంటే తిరువనంతపురం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే 28 స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ అండి. ఇదో 28 స్టేట్స్. ఓకేనా. సో ఈచ్ రఫ్గా గుర్తుపెట్టుకోండి, ఈచ్ స్టేట్. ఇక్కడ లదాఖ్ ఉంటుంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ పక్కన జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్. ఢిల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను, కరెక్ట్ మిడిల్లో ఉంటుంది ఏంటంటే ఢిల్లీ. ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఉత్తరాఖండ్ పక్కన ఉన్నది నేపాల్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టాప్లో ఉంటుంది, అదేంటంటే సిక్కిం పక్కన భూటాన్. ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ అస్సాం అండి, అస్సాం గుర్తుపెట్టుకోండి. ఇది మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం అనమాట. ఇది త్రిపుర గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ కింద ఏంటి అస్సాంలో ఏంటంటే మేఘాలయ. ఇటు సైడ్ వస్తే నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం పక్కన ఏంటంటే త్రిపుర. మిజోరాం డౌన్ ఏంటంటే మయన్మార్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ పైన జార్ఖండ్, జంషెద్పూర్ ఇందాక చూసాం కదండి, అది ఏ స్టేట్ అంటే జార్ఖండ్. ఇక్కడ బీహార్, ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఇది రాజస్థాన్, ఇది గుజరాత్, ఇది మధ్యప్రదేశ్. ఇక్కడ ఒడిస్సా పైన ఇటు సైడ్ జార్ఖండ్ ఉంటుంది, ఇటు సైడ్ ఛత్తీస్గఢ్ అండి, మర్చిపోకండి. ఛత్తీస్గఢ్ డౌన్ తెలంగాణ, ఇది మీరు అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్. కర్ణాటక, ఇది తమిళనాడు, ఇక్కడ కేరళ అనమాట. ఇది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది లక్షద్వీప్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇదేంటంటే దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అనమాట. చూసుకోండి, ఇదంతా దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ. ఇక్కడ వచ్చి యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఓవరాల్గా ఇండియా మ్యాప్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి చూసేది వరల్డ్ అనమాట. నెక్స్ట్ చూసే మ్యాప్ ఏంటంటే వరల్డ్. చూసుకోండి, ఇక్కడ ఈ డౌన్లో వచ్చి ఆఫ్రికా కాంటినెంట్, సౌత్ అంటే డౌన్ కాబట్టి కింద కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఇది వచ్చి మడగాస్కర్. ఈ మిడిల్లో చూసారా, ఇక్కడ ఇదేంటంటే ఈజిప్ట్. ఇక్కడ ఉండి ఏంటంటే రెడ్ సీ అనమాట. ఈ రెడ్ సీ పక్కన సైడ్ ఏముంటుందంటే ఈజిప్ట్. ఇది ఆఫ్ఘనిస్తాన్, మీకు ఆల్రెడీ తెలిసి ఇండియా. కింద ఉండి శ్రీలంక. ఇది వచ్చి ఆస్ట్రేలియన్ కాంటినెంట్. ఇక్కడ వచ్చి బ్రెజిల్. ఇక్కడ ఈ డౌన్ వచ్చి అర్జెంటీనా. ఇక్కడ వచ్చి మెక్సికో. ఈ డౌన్ నార్త్ అమెరికన్ కాంటినెంట్ డౌన్ వచ్చి మెక్సికో పైన యుఎస్ఏ పైన కెనడా. అలాగే ఇక్కడ చూసుకోండి, కింద వచ్చి ఇంగ్లాండ్. ఈ డౌన్ వచ్చి మీకు ఇలాగ ఉంటుంది వరల్డ్ మ్యాప్లో. ఆ డౌన్ వచ్చి ఇంగ్లాండ్ కొద్దిగా డౌన్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్. దీని కింద చూసుకోండి, ఇది చెప్తున్నాను కదా, ఇది ఎలా చూసారా, దీని కింద వచ్చి ఏంటంటే జర్మనీ. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది జపాన్ అనమాట. ఏ ఐలాండ్స్ ఉన్నాయి చూసారు, ఇది ఏంటంటే జపాన్. అలాగే ఇక్కడ ఈ ఎడ్జ్లో ఉంది చూసారా, దీన్ని ఏంటంటే పోర్చుగల్ అనమాట, పోర్చుగల్ కంట్రీ. ఇది అట్లాంటిక్ ఓషన్. మిగతాదంతా మీకు తెలుసు, అట్లాంటిక్ ఓషన్, బ్రిటన్. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ చూడండి. నెక్స్ట్ వచ్చి లండన్ అనమాట. లండన్ ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్. ఇదో ఇక్కడ ఉంది లండన్, ఇంగ్లాండ్ దగ్గర. నెక్స్ట్ బెల్జియం. ఇక్కడ వచ్చి ఏంటని చెప్పాను, పోర్చుగల్. ఇక్కడ ఫ్రాన్స్ పక్కన బెల్జియం పక్కన ఏమని చెప్పాను, జర్మనీ పక్కన కొద్ది సైడ్ ఏంటంటే దీని డౌన్ పోలాండ్ అనమాట. పోలాండ్. ఇది పైన రష్యా,
ఇదంతా పెసిఫిక్ ఫస్ట్. మీకు ఇది ఇండియా ఆల్రెడీ మీకు తెలుసు. ఇండియా పైన కొద్దిగా పాకిస్తాను, ఇటు సైడు చైనా, ఇది సౌత్ కొరియా చూసుకోండి. సౌత్ కొరియా, ఈ చైనా, ఇది ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇది సౌత్ కొరియా. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇక్కడ. నెక్స్ట్ ఇజ్రాయిల్. ఈ ఉక్రెయిన్ ఇజ్రాయిల్ చూడండి అండి, ఎందుకంటే ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ ఉక్రెయిన్ అన్నమాట, ఉక్రెయిన్. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పాను మీకు ఇందాక, రెడ్ సీ ఇక్కడ ఏమని చెప్పాను, ఈజిప్ట్, ఇక్కడ రెడ్ సీ కొద్ది పక్కన ఏంటంటే సౌదీ అరేబియా, ఇక్కడ సౌదీ అరేబియా, ఇక్కడ ఇజ్రాయిల్, దీనిపైన ఏంటంటే ఉక్రెయిన్. నెక్స్ట్ ఇది సిసిలీ, నెక్స్ట్ ఇటలీ, ఈ మిడిల్లో ఉంది చూసారా, ఈ మిడిల్లో ఉండేదాన్ని ఏంటంటే ఇటలీ. నెక్స్ట్ ఇది మెడిటేరియన్ సీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది న్యూయార్క్, ఇది పెసిఫిక్ వాసనం, ఇక్కడ ఉంటుంది అట్లాంటిక్ వాసనం, మర్చిపోకండి. ఇది ఇండియన్ వాసనం, ఇక్కడ ఉంటుంది ఇదంతా అట్లాంటిక్ వాసనం, ఇది పెసిఫిక్ వాసనం, ఇది ఇండియన్ వాసనం కూడా పెసిఫిక్ వాసనం. ఓకేనా, మర్చిపోకండి. సో అయిపోయిందండి, దీంతో కంక్లూడ్ చేస్తాను. సో మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పిన కంట్రీస్, అలాగే ఇండియా యొక్క స్టేట్స్, కొన్ని లొకేషన్స్ చెప్పాను, 100% పక్కా వస్తాయి. 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, బాయ్.